వెరీ గుడ్ మార్నింగ్. ఏఎల్పి సిబిటి 1కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, ముందుగా మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది సిబిటి 1కి చాలా టైం అనేది ఉంది. మీకు ఇప్పట్లో ఎగ్జామ్ అయితే లేదు. సుమారుగా 4 నుండి 5 నెలల టైం అవుతుంది. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, శ్రద్ధగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అరిథమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మెయిన్గా సిబిటి 1 క్రాక్ చేయాలంటే వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉండాలి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏఎల్పి సిబిటి 1 100% మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే క్వాలిఫై అయ్యే విధంగా క్లాసెస్ చెప్తున్నాను ప్రజెంట్. సో చాలామంది అన్న కొన్నే ఉన్నాయి క్లాసెస్ ఇట్లా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వేల గంటల క్లాసెస్ ఉండవు. రైల్వే అంటే రైల్వే క్లాసెసే ఉంటాయి. ఓకేనా? బ్యాంకింగ్ క్లాసెస్ కూడా తీసుకొచ్చి ఇందులోనే యాడ్ చేసి ఇన్ని వేల గంటల క్లాసెస్ ఉన్నాయని చెప్పడం కాదు. ఇది రైల్వే ఛానల్, రైల్వే క్లాసెస్. ఓకేనా? సో మీకు ఇంకా టైం ఉంది. మనం కూడా ఇంకా అప్లోడ్ చేయాల్సిన కొన్ని క్లాసెస్ ఉన్నాయి. వాటిని కూడా ముందు అప్లోడ్ చేద్దాం. ప్రిపేర్ అవ్వండి ప్రాపర్గా. ఓకే, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సిబిటి 1 జస్ట్ 499K ఇవ్వడం జరుగుతూ ఉంది. వ్యాలిడిటీ మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు. ఓకేనా? ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ క్లాస్లో న్యూటన్ సూత్రాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫిజిక్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ న్యూటన్ లాస్. మనందరికీ తెలుసు. ఇప్పుడు నేను కామ్గా కూర్చొని ఉన్నానండి చైర్లో. ఓకేనా? చైర్లో నా బాడీలో ఎలాంటి కదలిక లేకుండా చైర్లో కూర్చున్నా. సడన్గా నేను నా బాడీలో కదలిక తెప్పించాను, కదులుతా ఉన్నా. అప్పుడు ఏం జరిగి ఉండొచ్చు? మనలో అంటే మన మీద ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్లనే స్టేబుల్గా ఉండాల్సిన నేను కదిలాను అనేది అర్థమవుతా ఉంది. అవునా? అంటే నా మీద ఎలాంటి ఫోర్స్ అప్లై కానంత వరకు, ఎలాంటి బలం చూపెట్టనంత వరకు కామ్గా కూర్చున్న నేను కామ్గానే కూర్చోవాలి. అవునా? అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒక రోడ్ మీద రన్ చేస్తూ ఉన్నాను. రన్నింగ్ చేసేవాడిని సడన్గా ఆగాలంటే ఏం చేయాలి? నా మీద ఏదో ఒక ఫోర్స్ అనేది అప్లై అవ్వాలి. అవునా? లేకపోతే నేను నడుస్తూనే ఉంటాను. రైట్? సో ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. ఏంటి అనేది చూద్దాం. భూమి మీద ఉన్న ఏ వస్తువుకైనా ఉండే సహజ స్థితి నిశ్చల స్థితి అని అరిస్టాటిల్ చెప్పాడు. అరిస్టాటిల్ ఏమని చెప్పాడయా అంటే, భూమి మీద ఉన్న ఏదైనా కూడా దాని యొక్క న్యాచురల్ స్థితి, సహజ స్థితి స్టేబుల్గా ఉండటమే అని చెప్పాడు. ఎవరు? అరిస్టాటిల్. అయితే దీనికి కొద్దిగా వెరైటీగా గెలీలియో ఏం చెప్పాడంటే, ఇంతసేపు నేను చెప్పాను కదా, ఏ బాహ్య బలం పని చేయనంత వరకు, అంటే ఏ అదర్ ఫోర్స్ పని చేయనంత వరకు కదులుతున్న వస్తువు అదే గమన స్థితిలో ఉంటుందని గెలీలియో చెప్పి ఆధునిక విజ్ఞానానికి తెరలేపాడు. చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. అరిస్టాటిల్ ఏం చెప్పాడు? ఏ వస్తువుకైనా ఉండే సహజ స్థితి నిశ్చల స్థితి అని చెప్పాడు. గెలీలియో ఏమని చెప్పాడు? కదులుతూ ఉన్న వస్తువు కదులుతూనే ఉంటుంది ఎప్పటి వరకు అంటే ఏదన్నా ఒక ఫోర్స్ దాని మీద పనిచేసేంత వరకు కదులుతూనే ఉంటుంది అని చెప్పాడు. 2 రకాలుగా వీళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, రెండింటిని మనం దృష్టిలో పెట్టుకొని మొదటిలా తీసుకురావడం జరిగింది న్యూటన్. ఫస్ట్ లా ఏం చెప్తుంది అంటే, ఫలిత బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉండే వస్తువు అదే స్థితిలో
చలనములో ఉండే వస్తువు చలనములో ఉంటుంది. సో చూసారా, అంటే ఇంతసేపు నేను చెప్పాను కదా, నేను కూర్చొనే ఉంటా ఎప్పటి వరకు, నా మీద ఏదన్నా ఒక బలం పని చేసేంత వరకు. రన్ చేస్తూ ఉన్నా అని చెప్పాను, రన్ చేస్తూనే ఉంటా ఎప్పటి వరకు, ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ నన్ను ఆపే వరకు. సో దీన్నే మనం న్యూటన్ ఫస్ట్ లాగా మనం చెప్పొచ్చు. ఫలిత బలం పని చేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉండే వస్తువు నిశ్చలంగానే ఉంటుంది, చలనంలో ఉండే వస్తువు చలనంలోనే ఉంటుంది అని మనకు న్యూటన్ మొదటిలా తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఏ వస్తువు అయినా తన స్థితిని తనంతట తాను మార్చుకోలేదు. అఫ్కోర్స్ ఏదో ఒక బలం పనిచేస్తేనే కదా. ఏదైనా ఒక వస్తువు తన స్థితిలోని మార్పునకు కారణమైన దాన్ని వ్యతిరేకించే ధర్మాన్ని జడత్వం అంటాము, ఇనర్షియా. దీన్నే న్యూటన్ మొదటి గమన నియమం జడత్వాన్ని తెలియజేస్తూ ఉంది. అందుకే న్యూటన్ మొదటి లాని జడత్వ నియమం అని కూడా పిలుస్తారు. ఏదైనా ఒక వస్తువు తన స్థితిలోని మార్పునకు కారణమైన దాన్ని వ్యతిరేకించే ధర్మాన్ని, అంటే ఇప్పుడు నా స్థితి ఏ విధంగా ఉంది, నేను చైర్లో కూర్చున్నా, కామ్గా కూర్చున్నోని కదిలాను అంటే దానికి వ్యతిరేకించే ఆ ధర్మాన్నే ఇనర్షియా అంటాము. కదులుతూ ఉన్నా, నేను కదులుతూనే ఉండాలి, బట్ దాన్ని వ్యతిరేకించే ధర్మం ఏదైతే ఉందో, అంటే దాన్ని ఆపే ధర్మం ఏదైతే ఉందో దాన్నే జడత్వం అంటాం, ఇనర్షియా. ఇదే జడత్వ నియమం అంటాము. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫలిత బలం పని చేయనంత వరకు స్టేబుల్గా ఉండేది స్టేబుల్గానే ఉంటుంది, కదిలేది కదులుతూనే ఉంటుంది. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వస్తువు చలనంలో మార్పును తీసుకువచ్చేది దానిపైన పనిచేసే ఫలిత బలం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ జడత్వం వల్ల బలం అనేది పనిచేయడం లేదు. ఎస్, ఇక్కడ చూడండి, దేనిపైన ఆధారపడి ఉంటుంది, నెట్ ఫోర్స్ వల్ల. అవునా, నెట్ ఫోర్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు నేను కరెక్ట్ ఒక చైర్లో కూర్చున్నా, నన్ను ఇటువైపు ఒక పర్సన్ లాగేస్తూ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఒక పర్సన్ లాగేస్తూ ఉన్నాడు, రైట్ సైడ్ ఒక పర్సన్ లాగేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రైట్ సైడ్ పర్సన్ ఎక్కువ బలవంతుడే ఇటు లాగాడు అనుకోండి, మనకి ఇటుకెళ్ళి వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ వాడు ఎక్కువ లాగాడు అనుకోండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం. బట్ ఇద్దరు సమానంగా లాగేస్తే ఎలా ఉన్నానో అలానే ఉంటా కదా. సో అది ఓకేనా. అందుకే ఫలిత బలం నెట్ ఫోర్స్ పై ఆధారపడి ఉంటుంది. F=0 అయితే ఆ వస్తువు సమతా స్థితిలో ఉందని చెప్తాం. అంటే రైట్ ఓడు లెఫ్ట్ ఓడు సమానంగా లాగేసినప్పుడు అప్పుడు నా మీద ఏం ఫోర్స్ పడనట్టే కదా అది. సో న్యూటన్ మొదటి లా F=0 తెలియజేస్తూ ఉంది. న్యూటన్ సెకండ్ లా, ఒక వస్తువుపై ప్రయోగించబడిన ఫలిత బలం శూన్యం కాకపోతే ఏం జరుగుతుందో న్యూటన్ రెండవ నియమం తెలుపును. సో మొదటిది ఏంటిది, F=0. ఎందుకంటే అక్కడ ఏమనుకున్నాం మనము, కదలకుండా ఉండేటోడు కదలకుండానే ఉంటాడు. ఓకే, కదిలేవాడు కదులుతూనే ఉంటాడు ఎప్పటి వరకు, ఏదైనా బలం వాని మీద పని చేయనంత వరకు. అవునా. సో ఇక్కడ వచ్చేసి ఫలిత బలం శూన్యం కాకపోతే, అంటే నెట్ ఫోర్స్ అనే శూన్యం కాకపోతే ఏమవుతుందండి, ఖచ్చితంగా చైర్లో కూర్చున్నోడు కదులుతాడు, రన్ చేసేటోడు ఆగుతాడు. అవునా. అదే F=ma. ఏదైనా ఒక వస్తువు తన స్థితి నుండి మారాలంటే బాహ్య బలం అవసరం. అఫ్కోర్స్ అవసరం. చైర్లో కూర్చున్నాను, కదలాలంటే ఫోర్స్ కావాలి ఖచ్చితంగా, ఏదో ఒక బలం నా మీద ప్రయోగించాలి. రన్ చేసేవాడిని ఆగాలంటే ఏదో ఒక బాహ్య బలం కావాలి. అదే న్యూటన్ సెకండ్ లా, F=ma. ఓకేనా, రైట్. న్యూటన్ థర్డ్ లా, ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలగజేసినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి దానిపై అంతే పరిమాణంలో బలాన్ని వ్యతిరేక దిశలో కలగజేస్తూ ఉంది. ఓకేనా. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని మనం చాలాసార్లు వింటాం, మూవీస్లలో కూడా వస్తూ ఉంటుంది. ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలగజేసినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి దానిపై అంతే పరిమాణంలో
బలాన్ని వ్యతిరేక దిశలో. ఓకేనా, కలగా చేస్తూ ఉంటుంది. దట్ ఈక్వల్ టు F1 ఈక్వల్ టు -F2. సో మనకు ఫస్ట్ది న్యూటన్ మొదటి లా ఏంటిది? F ఈక్వల్ టు 0. సెకండ్ది ఏంటిది? F ఈక్వల్ టు ma. థర్డ్ది ఏంటిది? F1 ఈక్వల్ టు -F2. ఇక్కడ ఏంటిది? బాహ్య బలం పనిచేయనంత వరకు కదలేది కదులుతూనే ఉంటుంది, ఆగేది ఆగుతూనే ఉంటుంది. ఇక్కడ బలం పనిచేసింది కనుక కదిలేది ఆగేస్తూ ఉంది, ఆగేది కదులుతూ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా రెండవ వస్తువు కూడా, అంటే రెండు వస్తువుల మధ్య బలాన్ని కలగజేసినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి దానిపై అంతే పరిమాణంలో వ్యతిరేక దిశలో. ఇప్పుడు నేను ఇద్దరం కొట్టుకుంటా ఉన్నాం అంటే లాగేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు నేను ఒక పర్సన్ ఇట్లా ఇద్దరం లాగేసుకుంటా ఉన్నాం ఒకరినొకరు. ఓకేనా, ఇప్పుడు నార్మల్గా మనం ఈ తాడును లాగే గేమ్ ఒకటి ఉంటుందా? తాడును లాగేది అటు సైడ్ నుండి కొద్దిమంది లాగుతూ ఉంటారు, ఇటు సైడ్ నుండి కొద్ది. సో ఇప్పుడు వాళ్ళ కాడ కూడా అదే, అంటే వీళ్ళు వాళ్ళ మీద ఎంతమైతే బలప్రయోగం చూపెడతా ఉన్నారో వాళ్ళు కూడా అపోజిట్లో అంతే చూపెడతా ఉన్నారు అని అర్థం. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిజిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క యాప్లో CBT 1 తీసుకోండి. చాలా టైం ఉందండి, తొందరపడితే పనులు కావు. నిదానంగా చదవాలి, ప్రాపర్గా చదవాలి. ఫటా పేజీలు అయిపోయినాయా లేకపోతే క్లాసులు అయిపోయినాయా అది కాదు. పేపర్ మీద పెన్ పెట్టాలి, రివిజన్ చేయాలి. ఉత్తిగానే కాదండి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. ఏదో మార్కెట్లోకి తెచ్చుకుందాం, ప్రీవియస్ పేపర్ బుక్లు అన్నీ తెచ్చుకొని చదువుదాం, లేకపోతే వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ PDFలు ఇస్తూ ఉన్నారు అవన్నీ చదువుదాం అంటే కాదు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ రోజులు అయిపోయినాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చదివి ఎగ్జామ్లు క్రాక్ చేసే డేస్ అయిపోయాయి. ఇప్పుడు అంతా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ రావాలి. ఇప్పుడు జనరల్గా క్వశ్చన్ అడిగాడు అనుకో, న్యూటన్ సెకండ్ లా అంటే F ఈక్వల్ టు ma అని ఎవడైనా చెప్తాడు. ఆ డెఫినేషన్ ఎవరు చెప్తాడు? డెఫినేషన్ ఎవరు చెప్తారు అది? ఓకేనా. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు తీసుకోండి. మనం ఇంకా కొంత రీజనింగ్ ఉంది. కెమిస్ట్రీ మీకు February 10th 12th టైంలో అయిపోతుందండి కెమిస్ట్రీ మాత్రం. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి CBT 1కి ఎక్కువగా పెద్దగా అవసరం లేదు, బట్ మేజర్ టాపిక్స్ చదవాలి, చదువుదాం. ఓకేనా. ఐ విష్ యూ వెరీ గుడ్.